లేడీస్ అండ్ జెంట్మెన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ చేస్తాం. బట్ ఇదేంటంటే నేను డే నైట్ సోక్డ్ ఓట్స్ చేస్తాను అనమాట. ఇది తెల్లారి తినడానికి కాదు, సాయంత్రం తినడానికి. సో అదనమాట. ఇందులో ఏముందిరా బొక్కలది, నువ్వు చూపెట్టేది రా మా బొంద అనుకోకండి. ఇందులో కూడా కొన్ని విషయాలు టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఇన్ని రోజులు నా ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నాం అనమాట. అవి ఏంటో చూపిస్తాను. మొత్తం అంతా కుక్క వెంట్రుకలే, ఏమనుకోకండి. ఈ కుక్క ఇది పక్కనే వచ్చి పడుకుంటుంది. ఫస్ట్ మనం స్కిమ్డ్ మిల్క్ అనమాట. ఇది నేను విశాఖ డైరీ వాడతాను, ఇది బాగుంటుంది. స్కిమ్డ్ మిల్క్ తీసుకుంటాం అనమాట. ఆల్రెడీ ప్యాస్చరైజ్డ్ అంటే ఆల్రెడీ మరగబెట్టిందే, బ్యాక్టీరియా గట్ట పోవడానికి అనమాట. మనం రెండోసారి మరగబెట్టుకోవచ్చు. బట్ ఈ ఫస్ట్ సారి చేసిన ట్రిక్ ఓట్స్కి ఏంటంటే మరగబెట్టిన ఎలా చేసినా ఒకలా ఉండదు అనమాట. మరగబెట్టే స్టైల్ అది ఇంకోలా చూపిస్తాను. 2 వేరియేషన్స్ చూపిస్తాను మొత్తం. ఈ ఓట్స్కి చీమలు పట్టేసే ఎప్పుడు ఉండవు, వీడియో తయారు చేసిన కూడా ఇలా పడతాయి అనమాట. నేను ఇలాగ అంచనాగా వేసుకుంటున్నాను, మీరు మట్టికి కొలుసుకోండి. డైలీ వేసుకుంటాను కాబట్టి నేను అలా తినేస్తున్నాను అనమాట. ఈ ఓట్స్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి స్టీల్ కట్టర్ ఓట్స్, 2 ప్రీ కుక్డ్ ఓట్స్, 3 రోలెడ్ ఓట్స్. సో ఇందులో అన్ని ఓట్స్లో ఏ తేడా ఉండదు, క్యాలరీస్ అన్ని సేమే, కొంచెం ఫైబర్ ప్రోటీన్ వేరువేరుగా ఉంటుంది అనమాట. నేనేమో సపోలా ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది కేజీ కొంటే అర కేజీ ఫ్రీ ఇస్తాడు అనేసి. అలాగే మీకు నచ్చింది తీసుకోవచ్చు ఏదైనా కానీ. సో తర్వాత ఈ పీనట్ బటర్ అనమాట. ఇది డాటర్ చాయిస్ అనమాట. పీనట్ బటర్ చాలా బాగుంటుంది. ఇది మీరు ఏదైనా వాడుకోవచ్చు, బట్ ఇదైతే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఇలా తీసిన వెంటనే ఇలా చూసారా, జిగురుగా అంటే గట్టిగా ఉండకుండా కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. ఇలా జారుతూ ఉంటుంది చూసారా, ఇలా జారుతూ ఉంటుంది అనమాట. సో ఇదైతే బాగుంటుంది అనమాట, బాగా కలుస్తుంది ఇందులో. ఎందుకంటే మనం డైరెక్ట్గా వేసేస్తాం కదా, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా వేసేస్తాం. సో ఇందులో కలిసిపోతుంది. అలాగా తిప్పుతున్న కొద్దీ మనం నెమ్మదిగా అలా కలుస్తుంటుంది. ఇది ఇలా కలుస్తూ ఉంటే అది మీరు అందుకే డాక్టర్ చేసుకుంటే కొనుక్కోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ ఏవి చూడకండి అందులో, అది బాగోలేదు ఇది బాగుంది అనేసి. ఏది కూడా ఒరిజినల్ ఉండదు, అంతా నాసిరకమే. మనమే తీసుకుని తినేయాలి అంతే, ఒరిజినల్ అనుకుని తినేయడమే. ఇది హనీ వేసుకుంటాం 1 టేబుల్ స్పూను, చాలదనుకుంటే ఇంకో టేబుల్ స్పూను, అదనమాట. ముఖ్యమైన ఇంగ్రీడియంట్ చియా సీడ్స్. అది తేడా మర్చిపోయి తెస్తాను ఉండండి. ఇప్పుడు చియా సీడ్స్ తెచ్చుకున్నాను అనమాట. ఈ చియా సీడ్ ఆన్లైన్ ఆర్డర్ చేశాను. మీ బయటని కూడా కొనుక్కొచ్చు, తక్కువ రేట్లోనే ఉంటాయి. అది ఇది 1 స్పూన్ తీసుకుంటే, ఈ స్పూన్ సైజ్ అనమాట. ఇది వేరే స్పూను పెట్టేశాను, మీరు కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా ఒకేసారి ఇందులో వేసేయకూడదు, ఒకేసారి వేసేస్తే గడ్డగట్టేసినట్టు అయిపోతుంది అనమాట. ఇలా కలుపుకుంటూ ఇలా తిప్పుకుంటూ వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా అలా తిప్పుకుంటూ వేయాలి. అది లాస్ట్గా వేసేస్తాం అనమాట. ఇలా మొత్తం టోటల్గా ఇలా కొలుక్కు వస్తుంది. ఇప్పుడు ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఓపెన్ చేసి చూస్తే ఏమి ఉండదు, యాక్చువల్లీ సోక్ అవ్వదు అనమాట సరిగ్గా. ఇలా ఉంటుంది అనమాట. మనం వండితే ఎలా సోక్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు ఇదే వేరియేషన్లో తిన్నాం అనుకోండి, కడుపు నిండదు, ఇలా వాటర్ లాగే ఉంటుంది అనమాట. సాయంత్రం చూపిస్తాను, సాయంత్రం తింటాను కదా అప్పుడు చూపిస్తాను ఇది ఎలా ఏంటి అనేది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది, అంతే, ఇంకేం లేవు. ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇందులో మీరు కావాలంటే ప్రోటీన్ పౌడర్ వేసుకోవచ్చు, ఉంటే డబ్బులు ఉంటాయి. లేదా అనుకుంటే ఏం లేదు, ఇలా వాడేసుకోవడమే. బట్ ఇది కొంచెం బెటర్ కదా, ఇడ్లీలు, సాంబారు, ఇడ్లీలు, పూరీలు, దోశల మీద ఇది బెటర్, అందుకే చెప్తాను అనమాట. మిగిలింది సాయంత్రం చూద్దాం. ఇది మా కుక్క. బాయ్. ఇదిగో వచ్చేసాం ఇప్పుడు అనమాట. మనం తెల్లవారి నుంచి నానబెట్టాను, మధ్యాహ్నం నుంచి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అనమాట. చూసారు ఎలా ఉందో, దేనికదే సపరేట్గా ఉండిపోయినాయి. ఇంకా పాలకు పాలు, ఓట్స్కి ఓట్స్, సరిగ్గా ఏది కలవలేదు, నార్మల్గా ఉంది. చూసారా, పీనట్ బటర్ కూడా లోపల ఉంది, అది కూడా నార్మల్గానే ఉండిపోయింది. సో ఇలా మరగబెట్టకుండా పెడితే ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక పార్ట్, ఇంకో పార్ట్ రేపు తీస్తాను. ఒకేసారి నాకు చేశాను అనుకో 2 పాలు ప్యాకెట్లతోటి మా అమ్మ ఎగరేస్తుంది. సో అందుకని ఈరోజు ఇలా చేశాను అనమాట, రేపు మీద చేస్తాను. ఇదేంటంటే ఇది ప్రోటీన్ పౌడర్ అనమాట. మా నాన్నకు ఒంట్లో పోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చారు. సో మా నాన్నకి అది అవసరం లేదు కదా, నేను వాడుకుంటున్నాను అనమాట. ప్రోటీన్ పౌడర్ అంటే మనలో స్టెరాయిడ్ ఏదో అనేసుకుంటారు కదా, అలాగైతే ఏదో యూస్ ఉంటే మరి గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పండి, ఇవ్వకూడదు కదా. సో అదనమాట, అది డబ్బా.
ఇగో రో లో ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఇది. అది మిగిలిన వీడియో రేపు పెడతాను ఇంకా. బాయ్.